త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా. తమిళనాడులో వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి. అలాగే మిగిలిన కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ మొన్న ఢిల్లీ ఎన్నికలు చూసాం. దేశ రాజధానిలోనే బీజేపీ సత్తా చూపించేసింది ఏంటి అనేది. అయితే ఈ భవిష్యత్తులో జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు బీహార్లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో రేపొద్దున్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తన ఉనికిని కాపాడుకోవడంతో పాటు తన బలం చూపించుకోవాల్సిన ఎన్నికలు ఇవి. ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఢీకొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాగే ఇక్కడ డిఎంకేని ఢీకొట్టడం అంటే, స్టాలిన్ని ఢీకొట్టడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అలాగే పైగా ఈ రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే వీళ్ళు ఐఎన్డిఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న రాజకీయ పార్టీలు. అలాగని చెప్పి వీళ్ళు పూర్తిగా రాహుల్ గాంధీ సపోర్టర్స్ కాదు. అలాగని పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు అయితే ఇస్తారు, కూటమిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అయితే తీసుకుంటారు. అంతేగాని స్థానికంగా బలం ఉన్న రాజకీయ పార్టీలు, బలం ఉన్న ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇటువంటి చోట్ల గనక భారతీయ జనతా పార్టీ తన హవా చూపిస్తే, ఎందుకంటే ఇప్పటికే మొదలు పెట్టేశారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తమిళనాడులో చేసిన వ్యాఖ్యలు, డిమానిటైజేషన్ సంబంధించి ఇది నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, అలాగే అక్కడ స్టాలిన్ ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు కానీ వాటిని పూర్తిగా వ్యతిరేకించారు. ఎట్టి పరిస్థితుల్లో నియోజకవర్గాలు తగ్గే అవకాశం లేదు అనేది, పార్లమెంట్ నియోజకవర్గాలను తగ్గించే కుట్ర చేస్తోంది అంటూ స్టాలిన్ వర్గాలు చేసిన వ్యాఖ్యల్ని ఆయన పూర్తిగా ఖండించారు. అంటే తమిళనాడులో తమ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. రేపొద్దున ఈ ఎన్నికల్లో గనక బీజేపీ బల ప్రదర్శన చేసి బలం నిరూపించుకుంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లే. అందులో నో డౌట్. తెలంగాణలో కూడా ఇప్పటికే క్రమక్రమంగా బలపడుతోంది భారతీయ జనతా పార్టీ. ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతానికి కృషి చేస్తున్న నేపథ్యంలో ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు అనేది. మహారాష్ట్ర రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలించిన వాళ్ళకి బీజేపీ వ్యూహం ఏంటి అనేది అర్థమవుతోంది. అక్కడ ఎలా అయితే శివసేన పార్టీని ఒకప్పుడు ఒక వెలిగిన శివసేన పార్టీని భారతీయ జనతా పార్టీ తన తెలివైన ఎత్తుగడలతో షిండే అనే ఒక సాధనాన్ని తయారు చేసి ఆ పార్టీకే ఎక్కుపెట్టి ఇప్పుడు క్రమక్రమంగా భారతీయ జనతా పార్టీ అక్కడ ఆ స్థానాన్ని ఆక్యుపై చేసుకుంది. ఒక రకంగా ఇది రాజకీయ వ్యూహం, మోడీ రాజకీయ చాణక్యానికి ఇది ఒక నిదర్శనం అనేది. రేపొద్దున్న తెలుగు రాష్ట్రాల మీద కూడా ఇలాంటి ఎఫెక్టే భవిష్యత్తులో పెట్టే అవకాశం ఉంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.